దోచేయాలనో ఏలేయాలనో సముద్రం మీద బతకాలనో సంపాదించిందంతా సముద్రంలో దారపోసేయాలనో సముద్రంలో సుడిగుండాల్ని దాటుకుని తిరిగి వచ్చేయాలనో ఒడ్డున సేద తీరాలనో విషయం ఏదైతేనే సీ బ్యాక్ డ్రాప్ లో సినిమాల సంఖ్య పెరుగుతోంది. రాజులమ్మ జాతరే అంటూ తండేల్తో కలెక్షన్ల దుమ్ము దులిపేశారు నాగచైతన్య. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో చైతు పల్లవి లవ్ స్టోరీకి ఫిదా అయిపోయారు జనాలు. ఈ సినిమా కన్నా ముందే దేవరతో ఫ్యాన్స్ కి మంచి ఫుల్ మీల్స్ పెట్టేశారు దేవర. మా దేవర సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. రామేశ్వరం, శ్రీలంక మధ్య కనిపించే సముద్ర దొంగలకు సంబంధించిన వాస్తవ ఘటనని ఆధారంగా చేసుకుని కోలీవుడ్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కార్తీ హీరోగా నటిస్తున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ నాయిక. త్వరలోనే షూటింగ్ జరుపుకోబోతోంది ఈ సినిమా. ఆల్రెడీ కార్తీ నటించిన పొన్నియిన్ సెల్వన్లో కూడా సముద్రపు ప్రస్తావన కీలకంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడు, బిజినెస్ చేద్దామా, ఆఫర్ క్లోజెస్ సూన్ అని సెకండ్ పార్ట్లో రూల్ చేసిన రాకీ భాయ్ థర్డ్ పార్ట్లో ఏం చేస్తాడు? తన తల్లికిచ్చిన మాట ప్రకారం ప్రపంచంలో ఉన్న బంగారాన్ని అంతా కొల్లగొట్టాడా? సముద్రం మీద ఆగిన షాట్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఇదొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. అన్నీ మనకే రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనవారికి వచ్చినా ఆనందమే. ఇంకొన్నిసార్లు ఎక్కడో ఏదో మంచి జరుగుతున్నప్పుడు పరోక్షంగా మన ప్రమేయం ఉన్నా హ్యాపీనే. ఇప్పుడు దీపికా పదుకునే ఆస్కార్ గురించి చెప్పిన మాటలు విన్న వారందరూ ఇలాగే డిస్కస్ చేసుకుంటున్నారు. దీపికా పదుకోన్ గురించి మనవారికే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి కూడా స్పెషల్ పరిచయం అక్కర్లేదు. తాను ఎంపిక చేసుకున్న రంగంలో ఆ రేంజ్కి ఎదిగిన నటి ఆమె. దీపిక ఇటీవలే ఆస్కర్ గురించి తన ఒపీనియన్ని పంచుకున్నారు. మనకు రావాల్సిన ఆస్కర్ని చాలాసార్లు లాగేసుకున్నారు అన్నది దీపికా పదుకోన్ ఒపీనియన్. భారతదేశ సినిమా చరిత్రలో ఎన్నెన్నో గొప్ప కథలు స్క్రీన్ మీదకొచ్చాయి. కానీ ఆ కథలకి, అందులో నటించిన వారి ప్రతిభకి గుర్తింపు రాలేదు. అవన్నీ నా మనసులో ఉన్నాయేమో. ట్రిపుల్-ఆర్లోని నాటు నాటు పాటకి ఆస్కర్ వచ్చినప్పుడు తాను భావోద్వేగానికి గురయ్యాను అని చెప్పారు దీపిక. డు యూ నో నాటు అంటూ ఆస్కర్ ప్రధానోత్సవంలో ఆ పాటని ఆడియన్స్కి పరిచయం చేశారు దీపిక. అంతేకాదు, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు అని ఆమె అనౌన్స్ చేయడంలోనే ఒకంత గర్వం, మనసు నిండా ఆనందం కనిపించాయి ఆడియన్స్కి. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు దీపిక. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న దీపికాకి కల్కి 2 మంచి కంబ్యాక్ అవుతుందని ఎదురుచూస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఆమెకి ఓకే, ఆమె తండ్రికి ఓకే, నాకు ఓకే, మధ్యలో మీ బాధేంటి అని ఓపెన్ గా అడిగేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఇంతకీ ఆమె తండ్రి ఎవరు, ఆమెవరు అని అంటారా? టాపిక్ ఏదైనా మాట్లాడింది సల్మానే అయినా అక్కడ ఆమె పేరు రష్మిక మందాన. సికిందర్ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు నేషనల్ క్రష్. యానిమల్లో రణ్బీర్ పక్కన నటించిన రష్మికను సికిందర్లో సల్మాన్ పక్కన చూడటం కాస్త ఇబ్బందిగా ఉందంటున్నారు నార్త్ జనాలు. అంతేకాదు, మరీ 31 ఏళ్ల తేడా ఉన్న అమ్మాయితో స్క్రీన్ షేరింగ్ ఎందుకు గురు అని ఓపెన్గానే అడిగేశారు సల్మాన్ని. సల్మాన్ ఖాన్ కూడా అంతే డేరింగ్గా ఆన్సర్ ఇచ్చారు. నాకు ఇబ్బంది లేదు, రష్మికకు సమస్య లేదు, ఆమె తండ్రి అసలు ఈ విషయాన్ని ఆలోచించలేదు, అలాంటప్పుడు మీకెందుకు అని అడిగేశారు. జస్ట్ అలా అడిగి సైలెంట్ కాలేదు. ఫ్యూచర్లో రష్మికకి ఓ పాప పుట్టి పెద్ద స్టార్ అయితే రష్మిక పర్మిషన్తో ఆమెతోనూ నటిస్తా అన్నారు. దీంతో సల్మానా మజాకానా అనే డిస్కషన్ షురూ అయింది నెట్టింట్లో. రష్మికతో ఉన్న ఏజ్ గ్యాప్ గురించి మాత్రమే కాదు, ఆమె డెడికేషన్ గురించి కూడా చాలానే చెప్పారు సల్మాన్ ఖాన్. రాత్రి 7 గంటల దాకా పుష్ప 2 షూటింగ్ చేసి జస్ట్ 2 hours గ్యాప్ తీసుకుని 9కి సికిందర్ సెట్లో ఉండేవారట రష్మిక. ఉదయం 6:30 దాకా సికిందర్ని కంప్లీట్ చేసి ఆ వెంటనే పుష్ప 2 షూట్కి వెళ్లేవారట. కాలు బాగా లేకపోయినా సికిందర్ షూట్ని కంటిన్యూ చేశారట నేషనల్ క్రష్. ఆమె డెడికేషన్ మామూలుగా ఉండదంటూ ఫిదా అయ్యారు కండలవీరుడు. సికిందర్ యూనిట్ మొత్తానికి సూపర్ పాజిటివ్గా దూసుకుపోతున్నది రష్మిక మాత్రమే. అటు సల్మాన్కి, ఇటు మురుగదాస్కి, కాజల్కి కూడా సరైన హిట్ లేదిప్పుడు. అందుకే ప్రమోషన్లలోనూ రష్మిక పేరు ఎక్కువగా వాడుతున్నారు సల్మాన్ ఖాన్. ఎప్పుడూ సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుంది? ఏం చేసినా సంథింగ్ స్పెషల్గా ఉండాలి, లేకుంటే మనం చేసేది సంథింగ్ స్పెషల్ కావాలి అని అంటున్నారు నటి శ్రీలీల. ఇంతకీ ఇప్పుడు ఆమె ఏం స్పెషల్ ప్లాన్ చేస్తున్నట్లు అంటున్నారా? ఇంకా పక్కా కాలేదు, కానీ సంథింగ్ స్పెషల్ అయ్యే ఛాన్సులు ఈ సమ్మర్లోనే చాలానే ఉన్నాయి. గుంటూరు కారం తరువాత ఆ రేంజ్ పర్ఫెక్ట్ సినిమా పడలేదు శ్రీలీలకి. చదువుల కోసం కొంత గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు డబుల్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. ఓవైపు సౌత్లో సినిమాల ప్రమోషన్లు, నార్త్లో సినిమాలంటూ బిజీగా గడుపుతున్నారు. లేటెస్ట్గా రాబిన్ హుడ్ వేడుకలో కనిపించారు ఈ బ్యూటీ. రాబిన్ హుడ్ రిలీజ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
జనాలందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. నితిన్తో శ్రీలీల కాంబో ఈ సమ్మర్కి స్పెషల్ అట్రాక్షన్ అనే మాటలు కూడా ఆల్రెడీ షురూ అయ్యాయి. అన్నీ అనుకున్నట్టే జరిగితే మరో సినిమా కూడా రిలీజ్ కావాలి శ్రీలీలకు. అది మాస్ మహారాజ్తో నటించిన సినిమా. కెరీర్ బిగినింగ్లోనే మాస్ మహారాజ్తో శ్రీలీల స్టెప్పులు జనాలని ఫిదా చేశాయి. అందుకే ఆ కాంబో మళ్లీ స్క్రీన్ మీదకి వస్తుంది అనగానే బ్లాక్ బస్టర్ ధమాకాని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. రీసెంట్గా రవితేజతో శ్రీలీల చేసిన సినిమా మాస్ జాతర. ఈ మూవీ ఈ సమ్మర్ నుండి పోస్ట్ పోన్ అవుతోందనే టాక్ ఎక్కువగా ఉంది. లేకపోతే ఈ సమ్మర్కే రాబిన్హుడ్ అండ్ మాస్ జాతరతో డబుల్ ధమాకాని టేస్ట్ చేసేవారు శ్రీలీల. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ కి స్పెషల్ డిజైనింగ్ ఉంటున్నదన్నది నటులందరి దాదాపు యాక్సెప్ట్ చేసే విషయమే. హీరోనే కాదు, హీరోని మించేలా విలన్ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తారనే విషయం రీసెంట్ యానిమల్ సినిమాతో నార్త్ లోను బాగా పాపులర్ అయింది. అందుకే స్పిరిట్ లో ప్రతి క్యారెక్టర్ మీద ఫోకస్ పెరుగుతోంది. ఇప్పుడు ఎవరి వంతు అంటారా? చూసేద్దాం పదండి. యానిమల్ సినిమాలో విలన్ బాబీ డియోల్. ఆయన్ని జమాల్ కోడో సాంగ్లో ఇలా చూపిస్తారని అసలు ఎవరూ ఊహించలేదు. విలన్ ఎంట్రీ సీన్ని వండర్ఫుల్గా చూపించారంటూ ప్రశంసలు అందుకున్నారు సందీప్ రెడ్డి వంగ. జస్ట్ ఆ క్యారెక్టరే కాదు, తృప్తి తిమ్రిని చూపించిన తీరుకు కూడా ఫిదా అయింది యూత్. సందీప్ రెడ్డి వంగ ప్రజెంట్ తెరకెక్కిస్తున్న సినిమా స్పిరిట్. మరి ఈ సినిమాలో క్యారెక్టర్స్ ని ఎలా డిజైన్ చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. స్పిరిట్లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. ఇప్పటి వరకు ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్లో అసలు కనిపించలేదు అన్నది ఇండస్ట్రీ టాక్. స్పిరిట్లో ప్రభాస్కి అన్నయ్యగా సంజయ్ దత్ కనిపిస్తారనే వార్త జోరందుకుంది. మరి సంజయ్ పాజిటివ్ రోల్ చేస్తారా, నెగిటివ్ రోల్ చేస్తారా అనేది ఇప్పటికైతే సస్పెన్స్. ఆల్రెడీ సౌత్లో కేజీఎఫ్ సీక్వెల్తోనే జనాలకు దగ్గరయ్యారు సంజయ్ దత్. ఆయన చేసిన అధీరా క్యారెక్టర్ని అంత తేలిగ్గా మరిచిపోలేరు జనాలు. రీసెంట్గా రామ్ సినిమా డబుల్ స్మార్ట్లో కనిపించినా పెద్దగా ఇంపాక్ట్ లేదు. సో అధీరాని మరిపించే క్యారెక్టర్ని డిజైన్ చేయాలి సందీప్ రెడ్డి వంగ. అది పాజిటివ్ క్యారెక్టర్ అయినా నెగిటివ్ షేడ్ అయినా సరే అంటున్నారు సంజు బాబా ఫ్యాన్స్. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.